ప్రైజ్ ది లార్డ్ పిల్లలు, వెల్కమ్ టు బిగినర్ క్లాస్. అందరూ సిద్ధంగా ఉన్నారు కదా? మనం ప్రార్థనతో లెసన్ స్టార్ట్ చేసుకుందాం. అందరూ మోకరించండి, చేతులు జోడించి కళ్ళు మూసుకోండి. పరిశుద్ధ దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. మీ సన్నిధి మా మధ్యలో ఉంచండి ప్రభా. బిడ్డలతో మీరు మాట్లాడండి. చిన్ననాటి నుంచి నీ కాపుదల్లో బిడ్డలు పెరగడానికి మీరు సహాయం చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ఓకే, మరి మనం ఈరోజు 12th లెసన్ చూసుకుందాము. 12th లెసన్ పేరు వచ్చేసి మోషే పుట్టుక, ద బర్త్ ఆఫ్ మోజెస్. దీంట్లో కంటత వాక్యము కీర్తనలో 34వ అధ్యాయము 7వ వచనము. యెహోవా యందు భయభక్తులు కలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. Psalms 34 chapter 7th verse. The angel of the Lord encamps around those who fear him and he delivers them. మనం దీంట్లో నేర్చుకొనబోయే విషయం ఏంటంటే, దేవుడు తన బిడ్డలను అపాయముల నుండి విమోచించి ఇంకా అద్భుతంగా సంరక్షించును. God delivers his children from danger and miraculously protect them. మనం లెసన్లోనికి వెళ్ళబోయే ముందు లాస్ట్ సండే స్కూల్ క్లాస్లో ఏం నేర్చుకున్నామో కొన్ని విషయాలు చూసుకుందాము. మనం ఏం చూసామో, యోసేపు తన అన్నలకు తనను తాను బయలుపరుచుకున్నాడని చూసాం కదా. ధాన్యం కొరకు తన అన్నలు ఐగుప్తునకు వచ్చారు కదా. అప్పుడు వారిని యోసేపు పరీక్షించి, ఎందుకు పరీక్షించారంటే వారందరూ మారారో లేదో అని తెలుసుకోవడానికి వారిని పరీక్షించిన తర్వాత చివరికి తనను తాను వారికి బయలుపరుచుకున్నాడు. తర్వాత అక్కడున్న ఫరో కూడా వారి యొక్క అన్నలను బట్టి సంతోషించి వారికి రథములను, ఆ రథములలో ప్రత్యేకమైన వస్తువులను, ఇంకా వస్త్రములను, ఆహారంని ఇచ్చి వారికి కానానికి పంపించారు. తిరిగి అక్కడి నుంచి యాకోబుని, యాకోబు యొక్క పిల్లల్ని, వాళ్ళ పిల్లల్ని అందరినీ కూడా ఐగుప్తుకి రమ్మని చెప్పాడు. అప్పుడు వారందరూ కూడా ఇక్కడ చూడండి, యాకోబు ఇంకా యాకోబు యొక్క పిల్లలు, వారి పిల్లలందరూ కూడా వారికి ఇంకా కలిగిన సమస్తము కూడా బయలుదేరి ఐగుప్తునకు వచ్చారు. ఐగుప్తునకు వచ్చిన తర్వాత అక్కడున్న ఫరో ఆ ఐగుప్తు దేశంలో వారికి ఒక ప్రాంతాన్ని ఇస్తాడు. ఇక్కడ చూడండి, ఇదంతా ఐగుప్తు ప్రాంతం కదా. వారు కానాను అనే ప్రాంతం నుండి బయలుదేరి ఇక్కడ వచ్చిన తర్వాత ఫరో వారికి గోషేను అనే ప్రాంతాన్ని వారికి ఇస్తాడు. అక్కడ వారిని నివసించమని చెప్పాడు. అప్పుడు యాకోబు యొక్క పిల్లలు, వారి పిల్లలందరూ కూడా ఇక్కడ నివసిస్తాడు. తర్వాత కొన్ని దినములు అయిన తర్వాత యాకోబు ఇంకా యోసేపు యొక్క అన్నలందరూ ఉన్నారు కదా, వారందరూ వృద్ధులైన తర్వాత కొన్ని దినముల తర్వాత వారందరూ చనిపోయారు. తర్వాత వారికి అందరికీ పిల్లలు పుట్టారు కదా, వారికి పిల్లలు పుట్టారు, మళ్ళీ వారికి పిల్లలు పుట్టారు. అలా అక్కడున్న ప్రజలందరూ కూడా విస్తరించారు. వారందరూ ఎక్కువైపోయారు. ఆ ప్రజలు వారు విస్తరిస్తూ ఉన్నారు. ఆ విస్తరింపబడిన ఆ ప్రజలందరినీ ఇజ్రాయేలీలు అంటారు. ఇజ్రాయేలీలు ఎవరంటే దేవుని ప్రజలు. వారందరూ దేవుడు ఎన్నుకున్న ప్రజలు. వారిని హెబ్రీలు అని కూడా అంటారు. అయితే ఈ ప్రజలందరినీ విస్తరిస్తూ ఉన్నారు కదా. ఎందుకని అంటే దేవుడు ఈ ప్రజల యొక్క తాత ఉన్నాడు కదా, యాకోబు. ఆ యాకోబు యొక్క తాత పేరు ఏంటంటే అబ్రహాము. ఆ అబ్రహాంతోని దేవుడు వాగ్దానం చేశాడు. ఏమని అంటే, మీ యొక్క పిల్లలందరూ కూడా ఆశీర్వదింపబడతారు, ఇంకా వారు గొప్ప జనులుగా అవుతారని, ఇంకా విస్తరింపబడతారని దేవుడు అబ్రహాంతో వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం ఇప్పుడు నెరవేర్చబడింది కదా. దేవుడు వాగ్దానాన్ని నెరవేరుస్తాడు, నమ్మదగిన దేవుడు కదా. అయితే అక్కడున్న ప్రజలందరూ విస్తరిస్తూ ఉన్నారు. ఇంకొక వైపు యోసేపు ఎవరో తెలిసిన ఫరో ఉన్నాడు కదా, అతను కూడా కొన్ని దినములైన తర్వాత చనిపోతాడు. తర్వాత యోసేపు ఎవరో కూడా తెలియని ఇంకొక ఫరో ఆ స్థానంలో వస్తాడు. ఐగుప్తు రాజుగా ఏలడానికి ఇంకొక ఫరో వస్తాడు. ఆ ఫరోకి యోసేపు ఎవరో కూడా తెలియదు. అయితే ఈ ఫరోకి ఇజ్రాయెల్ ప్రజలు ఉన్నారు కదా, వారందరూ కూడా విస్తరింపబడుతూ ఉన్నారు కదా. అది చూసి వారికి ఉన్న బలంని బట్టి అతను భయపడతాడు.
ఎందుకంటే ఐగుప్తీయులు ఎప్పుడైతే శత్రువులతో యుద్ధం చేస్తారు కదా, ఆ సమయంలో ఈ ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా శత్రువులతో కలిసి వారి దేశాన్ని విడిచి వెళ్ళిపోతారని అతనికి భయం వేస్తుంది. దానిని బట్టి అక్కడున్న అధికారులు ఉన్నారు, ఈ ఫరో అక్కడున్న అధికారుల్ని, టాస్క్ మాస్టర్స్ అంటారు, వారందరినీ పిలిచి వీరితో ఏం చెప్పాడంటే, మీరందరూ ఇజ్రాయెల్ ప్రజలతోని కఠినమైన సేవ చేయించండి అని ఆజ్ఞాపించాడు. అప్పుడు అధికారులందరూ కూడా వెళ్ళి ఇజ్రాయెల్ ప్రజల్ని ఎంతో విసిగించారు, ఎంతో కఠినమైన సేవ చేయించారు, వారితోని పట్టణాలని కట్టించారు. చూడండి ఇక్కడ, వారితోని పట్టణాలని కట్టించారు, ఇంకా జిగటమన్ను పనులు చేయించారు, ఇంకా ఇటుకల్ని చేయించారు, ఇంకా పొలములో కూడా పని చేయించారు. ఈ విధంగా వారిని చాలా విసిగించారు. ఇజ్రాయెల్ ప్రజల యొక్క ప్రాణాలు విసిగిపోయాయి. వారికి ఎంతో శ్రమ పెట్టారు. ఆ శ్రమను బట్టి దేవుని దగ్గర వీరు మొరపెడతారు, దేవుని దగ్గర ప్రార్థిస్తారు. తర్వాత ఈ విధంగా ఉన్నప్పటికీ, వారు శ్రమ పడుతున్నప్పటికీ కూడా ఆ ప్రజలు విస్తరిస్తూనే ఉన్నారు, ఎక్కువ అవుతూనే ఉన్నారు ఇజ్రాయెల్ ప్రజలు. అది చూసి ఫరోకి ఇంకా కోపం వస్తుంది. కోపం వచ్చి ఇంకొక ఆలోచన చేశాడు. ఏంటంటే, ఆ ఇజ్రాయెల్ ప్రజల్లో పుట్టు మగబిడ్డని, ఆ సమయంలో ఎవరైతే పుడతారో మగబిడ్డని, బాయ్ బేబీని, ఆ బేబీని తీసుకొని వెళ్ళి, నైలు నది ఉంది అక్కడ, పొడవైన నది, ఆ నదిలో తీసుకొని పడేయమని ఆజ్ఞాపించాడు. అయితే అక్కడున్న సైనికులు కూడా వెళ్ళి ఎవరింట్లో అయితే మగబిడ్డ పుడుతుందో ఆ బిడ్డను తీసుకొని వెళ్ళి నైలు నదిలో పారేసేసారు. ఆ విధంగా అక్కడున్న తల్లిదండ్రులు కూడా ఎంతో బాధ, ఎంతో దుఃఖం కదా, వాళ్ళ బిడ్డల్ని కోల్పోతున్నారు కదా. ఈ విధంగా వారు ఎంతో బాధపడుతూ దేవుణ్ణి మొరపెడుతున్నారు, దేవునికి ప్రార్థన చేస్తున్నారు. ఈ విధంగా చిన్న చిన్న బిడ్డలు చంపబడుతున్న ఆ పరిస్థితిలో ఒక బాబు పుట్టాడు. ఆ బాబు అపాయకరమైన పరిస్థితిలో ఎలా దేవుని చేత కాపాడబడినాడో మనము నేర్చుకుందాము. అయితే ఒక తల్లిదండ్రులకి ఆ సమయంలో ఒక బాబు పుట్టాడు. తండ్రి పేరు ఆమ్రాము, తల్లి పేరు యొకోబేదు. అయితే ఆ సమయంలోనే వారికి ఒక బాబు పుట్టారు. ఆ బాబుని వారు చూస్తున్నప్పుడు వారికి సుందరుడుగా అనిపించింది. ఈ బాబుకి ఒక అక్క పేరు మిరియాము, ఒక అన్న పేరు అహరోను. ఈ విధంగా ఈ బాబుని చూసినప్పుడు వారికి కాపాడాలని అనిపించింది. అక్కడ రాజాజ్ఞ ఉంది కదా, ఏమని, అక్కడ ఆ ప్రజల్లో ప్రతి ఒక్క మగ బిడ్డని చంపబడాలి అని ఆజ్ఞ ఉంది కదా. అక్కడున్న సైనికులు కూడా అక్కడ ఎక్కడెక్కడైతే బిడ్డలు పుడుతున్నారో మగ బిడ్డలు, వారిని తీసుకొని వెళ్ళి నైలు నదిలో పారేస్తున్నారు కదా. అయితే ఇక్కడ మాత్రము ఈ బాబుని మాత్రము ఈ తల్లిదండ్రులు ఎలాగైనా కాపాడాలని రాజాజ్ఞకు కూడా వారు భయపడకుండా దేవుని మీద ఆధారపడి విశ్వాసముతోని ఆ బిడ్డని వారు దాచాలనుకున్నారు. ఆ విధంగా వారు 3 నెలలు ఆ బాబుని దాస్తూ వచ్చారు. కానీ 3 నెలల తర్వాత బిడ్డ పెరుగుతారు కదా, ఆ విధంగా ఉన్న కారణం బట్టి ఏడుస్తారు కదా, దానిని బట్టి వారు ఇంకా దాయలేక ఇంకా వారు ఆ బాబుని వదిలేయాలనుకున్నారు. దానికోసం వారు ఒక జమ్ము పెట్టె తీసుకొని, ఈ విధంగా ఒక జమ్ము పెట్టెని తీసుకొని, పాపిరస్ రీడ్ బాస్కెట్ అంటారు, దీన్ని తీసుకొని దీనికి జిగటమన్నును రాసి దాని మీద కీలు పూశారు, టార్ని పూశారు. ఎందుకంటే నీళ్లు లోపలికి పోకుండా చేయడానికి. ఆ విధంగా పూసిన తర్వాత దాంట్లో బట్టలు వేసి దాని మీద ఒక చిన్న బాబు పుట్టాడు కదా, 3 నెలల బాబుని దాంట్లో పరుండబెట్టారు. చూడండి, సుందరుడైన బాబుని వారు ఇంకా బాధతో అందులో పరుండబెట్టిన తర్వాత ఇంకా ఆ యొక్క జమ్ము పెట్టెని వారు ఇంకా తీసుకొని నైలు నదిలో వదిలేసేయాలనుకున్నారు.
ఇంకా తీసుకొని ఆ నైలు నది ఎంత భయంకరం కదా, ఆ నైలు నదిలోనే కదా చిన్న బిడ్డలందరినీ పారవేస్తున్నారు. అక్కడ అందరు సైనికులు కూడా ఉంటారు కదా, వారైనా కూడా దేవుని మీద ఆధారపడి దేవుని మీద నమ్మిక ఉంచి వారు ఆ జమ్ము పెట్టెను తీసుకొని వచ్చి నైలు నదిలో పెట్టారు. ఆ నైలు నది కూడా ఎంత భయంకరమైన నది అంటే చరిత్రలో దాని గురించి ఏమని రాయబడి ఉందంటే అది ప్రపంచంలోనే అతిపెద్ద నది. దాంట్లో అనేక రకరకాలైన విషసర్పాలు, దాంట్లో 10 రకములైన విషసర్పాలు ఉన్నాయని, ఇంకా మొసళ్ళు తెలుసు కదా, క్రొకడైల్స్, అవి కూడా చాలా పొడవైన 6 మీటర్ల పొడవు గల మొసళ్ళు, ఇంకా దాని యొక్క బరువు 1000 కిలోల బరువు గల మొసళ్ళు ఆ యొక్క నదిలో ఉన్నాయని, ఇంకా నీటి ఏనుగులు తెలుసు కదా, హిప్పోపొటమస్, అవి కూడా దాంట్లో ఉన్నాయి. అన్ని జంతువులు, ఒక భయంకరమైన ఒక నది కదా. ఆ నదిలో ఇప్పుడు ఎవరున్నారు? జమ్ము పెట్టెలో బాబు ఉన్నాడు కదా, దాంట్లో వదిలేశారు వారు. అయితే ఈ పెట్టెని ఆ నదిలో వదిలేసిన తర్వాత దూరం నుంచి ఆ బాబు యొక్క అక్క చూస్తూ ఉంది. ఆ అక్క ఈ యొక్క జమ్ము పెట్టె ఎక్కడికి వెళ్తుందో అని చూస్తూ ఉంది. ఇంకా అన్నిటికంటే మించి దేవుడు చూస్తూ ఉన్నాడు ఆ బాబుని. ఆ విధంగా అది ఆ యొక్క నదిలో వెళ్తూ వెళ్తూ ఒక నాచులో చిక్కుకుంది. ఈ విధంగా నాచులో చిక్కుకున్న తర్వాత అక్కడ అదే సమయంలో ఆ యొక్క ఫరో ఉన్నాడు కదా, ఏ ఫరో అయితే ప్రతి మగబిడ్డ చంపబడాలని ఆజ్ఞాపించాడో ఆ ఫరో యొక్క కుమార్తె అదే సమయంలో అటువైపు వస్తుంది. తను తన పనికత్తెలు అంటే తన పనివారు ఉంటారు కదా, హెల్పర్స్, వారితో కలిసి స్నానం చేయడానికి అటువైపు వస్తుంది. అటువైపు వచ్చినప్పుడు ఆ రాణికి ఆ యొక్క ఫరో యొక్క కుమార్తెకి ఆ యొక్క జమ్ము పెట్ట నాచులో కనిపిస్తుంది. కనిపించిన వెంటనే తన పనికత్తెల్ని పిలిచి అది తీసుకొని రమ్మన్నప్పుడు అది ఆమె దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు ఆమె దాన్ని తెరిచి చూసినప్పుడు ఒక సుందరుడైన బాబు కనిపిస్తాడు. ఆ బాబుని చూసినప్పుడు అతను హెబ్రీయుడు అని అర్థమైపోతుంది. అర్థమైనా కూడా తను సైనికుల్ని పిలిపించి నీటిలో పడవేయడానికి ఆజ్ఞాపించలేదు. కానీ ఆ బాబుని చూసినప్పుడు ఆమెకి కనికరం పుట్టింది. ఆ బాబు ఏడుస్తుండగా చూస్తున్నప్పుడు ఆ రాణికి ఆ బాబు మీద కనికరం పుట్టింది. తర్వాత ఆ బాబుని చూస్తూ ఉంటుంది కదా, ఇక్కడ వెంటనే అప్పుడే మిరియాం వస్తుంది అక్కడికి. బాబు యొక్క అక్క వచ్చి ఏమని చెప్తుందంటే రాణితోని, రాణి ఈ బాబుని నీ కొరకు పెంచడానికి నేను హెబ్రీ స్త్రీలలో ఒక స్త్రీని దాదీగా అంటే నర్సుగా, ఆయమ్మగా తీసుకొని రావాలా అని చెప్తుంది. అప్పుడు వెంటనే ఆ ఆలోచనకి ఆమె ఒప్పుకొని వెంటనే తీసుకొని రా అని చెప్పినప్పుడు మిరియాము వెంటనే పరిగెత్తుకుంటూ సంతోషంగా తన తల్లి దగ్గరికి వెళ్ళి తన తల్లిని తీసుకొని వస్తుంది రాణి దగ్గరికి. రాణి తన తల్లితోని ఏమని చెప్తుందంటే, మిరియాం యొక్క తల్లితోని, ఈ బాబుని నా కొరకు పాలిచ్చి పెంచు, నేను నీకు జీతం ఇస్తాను అని ఆ బిడ్డని సొంత తల్లితో దగ్గరికి అప్పచెప్పింది. చూడండి ఎంత గొప్ప దేవుని ప్రణాళిక కదా. దేవుని యొక్క ప్లాన్ ఎంత గొప్పది. చివరికి తన సొంత తల్లి దగ్గరికి ఆ బాబు చేరుకున్నాడు. ఆ తల్లి కూడా ఎంతో సంతోషించి ఆ బాబుని తీసుకొని కొన్ని రోజుల వరకు పెంచి చివరికి ఆ బాబుని రాణి యొద్దకి, పెద్దవాడైన తర్వాత కొన్ని దినముల తర్వాత రాణి యొద్దకు తీసుకొని వచ్చినప్పుడు ఆ రాణి అతన్ని కుమారుడుగా అంగీకరించింది, ఇంకా తీసుకుంది. కుమారుడుగా తీసుకొని అతనికి నీటిలో నుండి కదా అతను తీయబడినాడు, అందుకని అతనికి మోషే అని పేరు పెట్టింది. మోషే అను మాటకి అర్థము నీటిలో నుండి తీయబడుట, డ్రూ అవుట్ ఆఫ్ వాటర్, మోజెస్ ఇంగ్లీష్లో. అయితే అతనికి మోషే అని పేరు పెట్టింది. చివరికి ఈ మోషే ఎక్కడ పెరిగాడు? రాజభవనంలో కదా. ఎక్కడైతే ఫరో ప్రతి ఒక్క మగబిడ్డ చంపబడాలని ఆజ్ఞాపించాడో, ఏ ఫరో అయితే ఆజ్ఞాపించాడో అదే భవనంలో ఇప్పుడు ఈ బాబు పెరుగుతూ వచ్చాడు. ఎంత గొప్ప దేవుని యొక్క సంరక్షణ కదా, దేవుని యొక్క కాపుదల ఎంత గొప్పది కదా, ఎంత అద్భుతంగా ఉంది కదా. ఆ బాబు కాపాడబడినాడు. ఇంతవరకు లెసన్ మీకు అర్థమైందని నమ్ముచున్నాను. ఇప్పుడు కొన్ని విషయాలు మనం లెసన్ ద్వారా నేర్చుకుందాము. దేవుడు తన బిడ్డల్ని అపాయముల నుండి విమోచించి మరియు అద్భుతంగా వారిని సంరక్షించును అని చూసాము. మోషేని చిన్న వయసు నుంచి దేవుడు
అనేక అపాయముల నుంచి కాపాడినాడు. తను పుట్టినప్పుడు దేవుడు అతన్ని కాపాడినాడు. తర్వాత సైనికుల చేతిలో నుంచి అతన్ని భద్రపరిచి సురక్షితంగా కాపాడినాడు కదా. తర్వాత నైలు నదిలో, భయంకరమైన నదిలో కూడా అనేక భయంకరమైన జంతువుల మధ్యలో అతన్ని కాపాడినాడు. తర్వాత ఫరో యొక్క కుమార్తెకి ఆ యొక్క బాబు మీద కనికరం పుట్టింది కదా. ఆ విధంగా ఆ బాబు కాపాడబడినాడు. ఈ విధంగా చివరికి అతను సంరక్షింపబడినాడు కదా ఆ రాజభవనంలో. అదేవిధంగా మీరు కూడా చిన్ననాటి నుంచి దేవుని యొక్క కాపుదల్లో మీరు ఉండాలి. మిమ్మల్ని దేవుడు కాపాడగలిగే శక్తిమంతుడు. ఆయన అద్భుతంగా మిమ్మల్ని కాపాడుతాడు. ఇంకా మనం ఏం చూస్తామంటే, మోషే యొక్క తల్లిదండ్రులు ఆ బాబుని 3 నెలల వరకు కాపాడగలిగినారు కదా. 3 నెలల వరకు ఆ బాబుని దాయగలిగినారు. అదేవిధంగా మీ తల్లిదండ్రులు కూడా మిమ్మల్ని కాపాడుతారు కదా. అన్ని వేళలో వారు మిమ్మల్ని చూస్తూ ఉండలేరు కదా. ఎప్పుడైతే వారు మిమ్మల్ని చూస్తారో వారు కాపాడగలుగుతారు. కానీ ఎల్లప్పుడూ కూడా ప్రతి పరిస్థితిలో, ప్రతి ఒక్క డేంజర్ పరిస్థితిలో, అపాయంలో మిమ్మల్ని కాపాడగలిగేది దేవుడు మాత్రమే. ఆ దేవుడు శక్తిమంతుడు, మిమ్మల్ని కాపాడగలుగుతాడు. ఆయన ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటాడు. ఆయన యొక్క కాపుదలని మీరు అడగాలి. తర్వాత మనం ఫరోని చూస్తున్నాం కదా. ఆ ఫరో చిన్నబిడ్డలందరినీ చంపడానికి ఆజ్ఞాపించాడు కదా. అదేవిధంగా సాతాను కూడా అందరినీ నాశనం చేయడానికి చూస్తూ ఉంటాడు. అయితే ఆ యొక్క సాతాను, ఆ యొక్క దుష్టుడి నుంచి మనము కాపాడబడాలి. అది ఏ విధంగా? మనం దేవుణ్ణి ప్రతిరోజు అడగాలి. ప్రభువా, దుష్టుని చేతిలో నుంచి మమ్మల్ని రక్షించు అని ప్రతిరోజు మీరు దేవునికి ప్రార్థన చేయాలి. ఇంకా అదేవిధంగా మనము ఆ మోషే చిన్న బాబు జమ్ము పెట్టెలో ఎక్కడున్నాడు? నైల్ నదిలో ఉన్నాడు కదా. ఆ నదిలో కూడా ఆ బాబు దేవుని కనుదృష్టిలో కాపాడబడినాడు. అదేవిధంగా ఈ లోకం కూడా ఎంతో భయంకరంగా ఉంది కదా. భయంకరమైన పాపాలు ఉన్నాయి కదా. ఆ పాపంలో పడకుండా దేవుని దగ్గర మనం ఎల్లప్పుడూ అడగాలి. ప్రభువా, మమ్మల్ని పాపంలో పడిపోకుండా కాపాడండి ప్రభువా అని దేవునికి మీరు ఎప్పుడూ అడగాలి. ఈ విధంగా దేవుని యొక్క కాపుదల్లో మీరు పెరగాలి. ఈ లెసన్ యొక్క యాక్టివిటీ ఏంటంటే, మీరందరూ ఈ విధంగా గ్రీన్ కలర్ పేపర్ని కట్ చేయాలి. ఈ విధంగా గడ్డి వలె ఇది కట్ చేయాలి. కింద బ్లూ పేపర్ అతికించాలి. నీటికి ఒక నైల్ నది వలె కట్ చేయాలి, అతికించాలి. తర్వాత దాని మీద జమ్ము పెట్టెలో ఉన్న మోషేని మీరు డ్రా చేయండి. దాని కింద ఈ విధంగా, ఒకవేళ మీరు తెలుగులో రాసినట్లయితే ఈ విధంగా రాయండి. దేవుడు ఆయన బిడ్డలను అపాయముల నుండి విమోచించును, ఇంకా అద్భుతంగా సంరక్షించును. God delivers his children from dangers and miraculously protects them. ఈ విధంగా రాసి మీరు దీన్ని యాక్టివిటీ బుక్లో అతికించండి. నెక్స్ట్ సండే స్కూల్ క్లాస్లో మోషేకు దైవ పిలుపు అనే లెసన్ని మనం చూసుకుందాము. ఇప్పుడు ప్రార్థన ద్వారా మనం ఈ సెషన్ని ముగించుకుందాం. అందరూ మోకరించి చేతులు జోడించి కళ్ళు మూసుకోండి. పరిశుద్ధ దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. ఇంతవరకు మాతో మాట్లాడినందుకే వందనాలు ప్రభా. మోషేని చిన్ననాటి నుంచి ఏ విధంగా అయితే మీ కాపుదల్లో ప్రభా మీరు అద్భుతంగా కాపాడినారో ప్రభా, అదేవిధంగా ప్రభా చిన్న బిడ్డలందరినీ ఈ దినాల్లో మీరే కాపాడండి ప్రభా. చిన్ననాటి నుంచి అన్ని పరిస్థితుల్లో ప్రభా మీ యొక్క రక్తపు కంచెలో బిడ్డల్ని కాపాడమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.